చెప్పండి చెప్పండి. హల్లెలూయా. నీ బాధలు మరిచిపో, నీ కలత మరిచిపో. ఈ రాత్రి యేసు నీలోనికి రాబోచున్నారు, నీలోకి రాబోచున్నారు. వ్యాధి నీలో వ్యాధి పోతుంది, నీలో శ్వాస పోతుంది, నీలో కలత పోతుంది, నీలో శాపం తొలగిపోతుంది. ఇప్పుడే 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 విడుదల 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 విడుదల. అంటే నిరపం వాళ్ళ అభిషేకం నిరపం అప్ప, నిరపం నిరపం అంటే ఓ నిరపం నిరపం అవి అంటే నిరపం. రిసీవ్ ద పవర్. Break! I break in Jesus' name. I rebuke by the precious blood of Jesus. Jesus. Amen. Hallelujah. Hallelujah. గట్టిగా చెప్పండి పంపించండి. Amen. Hallelujah. 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 సంతోషం ఉన్న వాళ్ళు గట్టిగా స్వరమెత్తి, రెండు చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి, నోరు తెరిచి ఎలుగెత్తి హల్లెలూయా చెప్పండి. ఆయన నామం ఘనపరచండి, ఆయన నామం ఘనపరచండి. వాక్యం సెలవిస్తుంది, ఒకరు నా నామం ఘనపరచిన యెడల నేను నిన్ను ఘనపరిచెదను, నేను నిన్ను ఘనపరిచెదను. హల్లెలూయా హల్లెలూయా. ఘనపరచండి. నా తండ్రి ఇచ్చిన మహిమ నాకు, ఆ మహిమ నీకు నేను ఇచ్చెదను. నా తండ్రి నాకు ఇచ్చిన మహిమ, ఆ మహిమ నేను నీకు ఇచ్చెదను. నా యందు నమ్మకించిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేయుదురు. నాకంటే నా మీద నమ్మకం ఉంచిన వారు నాకంటే గొప్ప కార్యములు చేయుదురు. నా మీద నమ్మకం ఉంచిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేయుదురు చేయుదురు. అతి శ్వాసం వాక్యము ద్వారా వచ్చును, వాక్యము ద్వారా వచ్చును. హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం బందర మీద ప్రోక్షించబడుతుంది, బందర పట్టణం మీద యేసు రక్తం ప్రోక్షించబడుతుంది. బందరని దేవుడు దీవిస్తున్నారు. బందరలో ఉన్న సంఘాలని ఉద్యోగం తీసుకురావుతున్నారు. బందరిని యేసు ప్రేమించున్నాడు, బందరిని యేసు ప్రేమించుచున్నాడు. బందరి మీద యేసు రక్తం ప్రోక్షించబడుచున్నది.
బందర ప్రజలారా లెమ్ము పైకి, బందర ప్రజలారా యెహోవా మహిమ మీ మీదకి ఉదయించుచున్నది, ఉదయించుచున్నది, ఉదయించుచున్నది. యెహోవా మహిమ ఉదయించుచున్నది నీ మీదకి, యెహోవా మహిమ ఉదయించుచున్నది, యెహోవా మహిమ నీ మీదకి ఉదయించబడుచున్నది. రమల శిఖత రమల కథల మధురబ లిదల మలధర మసిక తిరబల మధుర బబబబదురబ రిదల మరదల కర మధుర దళ దళ కథ మదల మరదలబ దిల మలదల సన్నల మధుల దళ మదల మలదలమ నిమల దళ మల మల కల దళ మలబ నిమల దళ మల బల దర మల దర దళమ రుదల కషందర మల బర బల బరబ రుదల బర బల బర బల బరబ శిరే బల కర మధురబ ఓరి మల చందర మలబ ఓరి కమధుర మల దర మల దరబ ఓరి మల చందర మల బర బల బర మలబ ఓరి కబ బబ 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 ఓరి మల శకతబ రేతల బబ 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 ఓరి బల కత మర బల కసుకబ ఓరి మల కర బబ 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 ఓరి బలే షే 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 రోలే రో పవర్ 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 ఓ రబా బాబా 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 బాబా. ఇది పరిశుద్ధ అగ్ని, ఇది పరిశుద్ధ అగ్ని, ఇది పరిశుద్ధ అగ్ని. రిసీవ్ ద పవర్. yes yes receive the power in Jesus name. అగ్ని సర్వజనుల మీద ఆత్మ కుమ్మరించబడుతుంది. ఓ సకల జాతుల మీద ఆత్మ కుమ్మరించబడుతుంది. పొందుకో పొందుకో పొందుకో. అభిషేకం నీ విడిపిస్తుంది, అభిషేకం నిన్ను గొప్పవాడిని చేస్తుంది, అభిషేకం నిన్ను ఉన్నతమైన స్థితి ఇస్తుంది, అభిషేకం నీకు జ్ఞానం ఇస్తుంది, అభిషేకం నీ ఉన్నతమైన మార్గం నడిపిస్తుంది. ఈ అభిషేకం ఆగిపోలేదు, ఆగిపోలేదు, ఇది ఆగిపోలేదు, ఇది ఆగిపోలేదు. ఎలీషా ప్రవక్త ఎలీషా, ప్రవక్త ఎలీషా శిష్యుడు చనిపోయి ఉండగా, ప్రవక్త ఎలీషా శిష్యుడు అప్పులు పాలై ఉండగా, తన శిష్యుడు భార్య, శిష్యుడు కుమారులు అప్పు వాళ్ళు వచ్చి బానిసకి రమ్మన్నారు, బానిసకి రమ్మన్నారు. అప్పుడు శిష్యుడు భార్య ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు వచ్చి, అప్పుడు శిష్యుడైన భార్య ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు వచ్చి, నా ఏలినవాడా, మేము అప్పులు పాలేముండగా నా కుమారుని అప్పులు వారు వచ్చి తీసుకెళుతున్నారు. అప్పుడు ప్రవక్త ఎలీషా అడిగిన మాట ఏమిటో తెలుసా? అప్పుడు ప్రవక్త ఎలీషా అడిగిన మాట ఏమిటో తెలుసా? అమ్మా నీ దగ్గర ఏమున్నది? అమ్మా నీ దగ్గర ఏమున్నది? నా ఏలినవాడా, నా దగ్గర కొంచెము నూనెన్నది, నా దగ్గర కొంచెము నూనెన్నది. అప్పుడు ప్రవక్త ఎలీషా
ఎలీషా మరలావని అడిగెను, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర ఖాళీ పాత్రలు తెచ్చుకొనుము, ఖాళీ పాత్రలు తెచ్చుకొనుము. శిష్యుడు భార్య అలాగే నా ఏలిని వాడా అని ఇరుగు పొరుగు వారి దగ్గర ఖాళీ పాత్రలు తెచ్చుకొనెను, ఖాళీ పాత్రలు తెచ్చుకొనెను. అప్పుడు ప్రవక్త ఏలియా, నీ దగ్గర ఉన్న కొంచెము నూనె నా వద్దకు తీసుకొని రా బిడ్డా. చదవదు నచ్చింది. నీ దగ్గర ఉన్న, జాగ్రత్తగా ఉండు, నీ దగ్గర ఉన్న కొంచెము నూనె, నీ దగ్గర ఉన్న కొంచెము నూనె, నీ దగ్గర ఉన్న కొంచెము నూనె. ప్రవక్త ఏలియా కొంచెము నూనెను దీవించి శిష్యుడైన భార్యకి ఇయ్యగా, అప్పుడు ప్రవక్త ఎలీషా, ఇప్పుడు నూనె నీ ఖాళీ పాత్రలో పోసుకును, నీ ఖాళీ పాత్రలో పోసుకును. శిష్యురాలు భార్య ఆ నూనెను పోయిచు పాత్ర మాత్రం నిండిపోయిను, ఖాళీ పాత్రలు నిండిపోయిను. అప్పుడు ప్రవక్త ఎలీషా ఏమన్నాడంటే, బిడ్డ ఈ నూనెని అమ్మి, బిడ్డ ఈ నూనెని నువ్వు అమ్ముకొని అప్పులు తీర్చుకొనుము, అప్పులు తీర్చుకొనుము, అప్పులు తీర్చుకొనుము, అప్పులు తీర్చుకొనుము. నూనె అమ్ముకొని తర్వాత ముందు ఖాళీ పాత్రలో నిండిపోయిను, ఖాళీ పాత్రలు పొంగి పొరిలి పోయిను, ఖాళీ పాత్రలు పొంగి పొరిలి పారుచుండగా ఇప్పుడే అదే నూనె, అదే నూనె. అప్పుడు ప్రవక్త అంటాడు, అయ్యా నా అప్పులు మాత్రం ఎగిరిపోయి, అయితే నూనె ఆగిపోయిను, ఆ కాలంలో నూనె ఆగిపోయిను, ఈ కాలంలో అదే నూనె నీలోకి వస్తున్నారు. ఆ నూనె పరిశుద్ధాత్ముడు. ఆ నూనె ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఆ నూనె ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఆ కాలములో నూనె అప్పు తీర్చును, విడిపించును, నెమ్మదిచ్చును, స్వస్థతిచ్చును, అభివృద్ధి ఇచ్చును. అదేనా బంధకాల నుంచి విడిపించెను, బంధకాల నుంచి విడిపించును. ఆ నూనె పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తున్నారు. నీవు ఈ రాత్రి ఖాళీ పాత్రగా ఉంటే
నీవు ఈ రాత్రి ఖాళీ పాత్రగా ఉంటే అదే నూనె నీలోకి వచ్చుచున్నది, అదే నూనె నీలోకి పోయబడుచున్నది, పోయబడుచున్నది, పోయబడుచున్నది. అదే నూనె, అదే నూనె. ఎస్, ఈ నూనె అప్పు నుంచి విడుదల పోయబడుచున్నది, పోయబడుచున్నది. పోయబడుచున్నది. ఎస్, బందరు మీద అదే నూనె పోయబడుచున్నది. బందర సంఘాలన్నిటి మీదకి ఆ నూనె పోయబడుచున్నది, పోయబడుచున్నది, పోయబడుచున్నది. చప్పలు కొట్టి ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు గలన శిష్యుడైన భార్య ఏం చేసింది? ఖాళీ పాత్రలు తెచ్చుకున్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఖాళీ పాత్రగా ఉంటే నా యేసు నింపబోచున్నాడు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు, ఎంతమంది సంతోషంగా ఉన్నారు. ఆమేన్. ఆ కాలంలో నూనె ఆగిపోయింది, కానీ ఈ కాలంలో అదే నూనె నీలోకి వస్తుంది. ఎంతమందికి అప్పులున్నారు? అప్పు కావాలంటే నూనె కావాలి. ఆమేన్. సన్ఫ్లవర్ ఆయిల్ కాదమ్మో, ఫ్రీడమ్ ఆయిల్ కాదు తల్లి. ఈ నూనె పరలోకం నుంచే దిగే నూనె. ఆమేన్. ఈ నూనె ఒక బలమైన శక్తితో దిగే నూనె. ఆమేన్. ఈ నూనెలో స్వస్థత, ఈ నూనెలో అభిషేకం, ఈ నూనెలో దేవుని శక్తి ఇప్పుడే నీ మీదకి దిగుతుంది, 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 దిగుతుంది. ఓ ఓ ఓ ఓ రబా షక్కతబా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఆమేన్, హల్లెలూయా. గట్టిగా సంతోషంగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఈరోజు పురుగుల్లో ఆమేన్, హల్లెలూయా. మిడతలు మొత్తం ఆగిపోయి, ఆమేన్. దోమలు ఆగిపోయి, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మంచివాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బహుశా మాకు దాదాపు ₹1,00,00,000 ఇలా నెలలు మీటింగ్ పెట్టేవాళ్ళం. ఆమేన్, హల్లెలూయా. సో ఈరోజు ఆఖరి రోజు మాకు చాలా విచారంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. మరోసారి మాకు దేవుడు అవకాశం ఇస్తారు. ఎందుకని పెద్ద మీటింగ్స్ ఏర్పాటు చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది మీటింగ్ దీవించబడుతున్నారు? ఎంతమంది మీటింగ్ సంతోషంగా ఉన్నారు? ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. అప్పులు పోవచ్చున్నాయి, మీ దిగులుగా ఉండొద్దు, దిగులుగా ఉండొద్దు. నీవు కలత చెందమాకు, ఆ నూనె నీలోనికి ఇప్పుడే వచ్చుచున్నది. కలత చెందమాకు, ఆరోగ్యం గురించి కలత చెందమాకు, కలత చెందమాకు. కన్నీరు విడవకుము, కన్నీరు విడవకుము. నా యేసు నిన్ను ఏడిపించుచున్నాడు. కలత చెందమాకు, కలత చెందమాకు. ఆత్మహత్యకి ప్రయత్నించవద్దు, ఆత్మహత్యకి ప్రయత్నించొద్దు. కల్వరి
యెరూషలేము పురములో నా యేసు నీ కొరకు సిలువ మోసెను. ఆత్మహత్యకి ప్రయత్నించవద్దు బిడ్డా, నీ కొరకు ఆయన శరీరం నాగల చాలవలే దున్నబడింది. ఆత్మహత్యకు ప్రయత్నించొద్దు బిడ్డా. ఓ యవన తమ్ముడా, ఓ యవన చెల్లి, ఓ తండ్రి, ఓ తల్లి, కృంగిపోవద్దు. ఓ తండ్రి, ఓ తల్లి, నీవు చేయుచున్న ఆత్మహత్య ప్రయత్నం ఇప్పుడే ఆపు. నువ్వు అనుకుంటున్నావు నేను జీవితంలో ఓడిపోయాను, నేను జీవితంలో ఓడిపోయాను, నేను జీవితంలో ఓడిపోయాను, నేను జీవితంలో ఓడిపోయాను. నీవు ఓడిపోలేదు, నీవు ఓడిపోలేదు. నీ కొరకు ఆయన సిలువలో ఓడిపోయెను. నీ కొరకు ఆయన సిలువలో ఓడిపోయెను. యేసయ్య చెబుతున్నారు ఇప్పుడే, నీవు ఆత్మహత్య చేసుకోవద్దు బిడ్డా. నా శరీరము నాగల చాలవలే దున్నబడింది నీ కొరకు, నా తలపైన ముళ్ళ కిరీటం నీ కొరకే, ఇది నీ కొరకే. నన్ను ప్రేమించిన, నేను ప్రేమించిన నా వారే నా చేతులకు గాయము చేసేను. ఆత్మహత్య ప్రయత్నించొద్దు, ఆత్మహత్య ప్రయత్నించొద్దు. నీవు యేసుకు కావాలి, నీవు యేసుకు కావాలి, నీవు యేసుకు కావాలి, నీవు యేసుకు కావాలి. యేసు నిన్ను ప్రేమించుచున్నాడే, యేసు నిన్ను ప్రేమించుచున్నాడు. నువ్వు ఎంత పాపివైనా, ఎంత ఘోర పాపివైనా, యేసు నిన్ను ప్రేమించుచున్నాడే, యేసు నిన్ను ప్రేమించుచున్నాడు. యేసు నిన్ను ప్రేమించుచున్నాడు, యేసు నిన్ను ప్రేమించుచున్నాడు. తమ్ముడా, ఓ యవన తమ్ముడా, ఓ యవన చెల్లి, ఎంతకాలం పాపంలో ఉంటుంది, ఇంకా ఎంతకాలం శాపంలో, వ్యభిచారంలో, త్రాగుతూ డ్రగ్స్ బానిసైన చెల్లిలా, తమ్ముడా, తండ్రి, దేవుడి
సంగమా, నీవు ఓడిపోలేదు, నీవు ఓడిపోలేదు. ఈ రాత్రి నువ్వు అడుగుతున్నావు, అయ్యా నన్నందరూ విడిచిపెట్టారే సరయ్యా, నన్నందరూ విడిచిపెట్టారే సయ్యా, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవ్వరు లేరయ్యా, ఎవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా. నువ్వు అనుకుంటున్నావు నేను చేసిన తప్పులు నన్ను ఎవరు క్షమించగలరు, నేను చేసిన ద్రోహం ఎవరు నన్ను క్షమించగలరు, నేను చేసిన నమ్మద్రోహం నా భర్త క్షమించలేడు, నా భర్తని నేను మోసం చేశాను, నా తల్లిని మోసం చేశాను, నా తండ్రిని నేను మోసం చేశాను, నా కాపరిని నేను మోసం చేశాను, నా భార్యని నేను మోసం చేశాను అని ఒకవేళ నువ్వు లోపల కుమిలిపోతున్నావు. అయితే నీ పాపం కొరకు, నీ శాపం కొరకు నా యేసుక్రీస్తు కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పి ఆయన నామ స్వస్థ, ఆయన నామ గణపరచండి. ఆమేన్. నేను ఇప్పటిదాకా చెప్పిన మాటలో అది ప్రసంగం కాదు, అది ప్రవచనార్థమైన మాటలు. నమ్మిన గట్టిగా చాలా చెప్పండి. ఐఎమ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ మీన్ ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్? మౌస్ ఆఫ్ గాడ్, ఛానల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని ప్రవక్త అంటే దేవుని నోరే ఉన్నారు. ఆమేన్. దేవుని ప్రవక్త అంటే దేవుని యొక్క భావాలు ఉద్రేకం తెలియచేవాడే ప్రవక్త, దేవుని ప్రవక్త. నా ప్రేమ దేవుడి బిడ్డలారా, ఎవరు ఆత్మహత్య ప్రయత్నించొద్దు. ఆత్మహత్య ప్రయత్నం చేసేది సాతాను. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితం నువ్వు ఓడిపోలా. నీ జీవితం నిజంగా ఓడిపోయి ఉంటే కలవరి శిలువలో వేసే ప్రాణం పెట్టేవాడు కాదు. నువ్వు నష్టపోలేదు. ఒకవేళ నువ్వు నష్టపోయి ఉంటే నిజంగానే ఆయన కలవరి శిలువలో మరణం వ్యర్థమయ్యేది. అర్థమవుతుంది ఆ మాటలో? అర్థమవుతుందా? ఒకవేళ నీకు ఆశ లేదంటే, నిజమైన ఆశ లేదంటే బ్రతుకు మీద, ఆయన కలవరి శిలువలో చేసిన త్యాగం వ్యర్థం. ఈ రోజు ఒకవేళ నీ జీవితం మరలా ఈ కుడుకుదారి దేవుడు సిగురింపు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నేను కాదు ఏడ్చేది, నాలో ఉన్న పురుషుల గురించి ఏడుస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఐఎమ్ జస్ట్ లైక్ యూ. నేను మీలాంటి వ్యక్తిని. ఆమేన్. హల్లెలూయా. 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సంతోషం ఉన్న వాళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ పరిచయ నిమిత్తం, ఆమేన్, ఈ పరిచయని ప్రేమించి దాదాపు కొన్ని లక్షలు, నేను చెప్పను, ఫిగర్ చెప్పను, కొన్ని లక్షలతో కూడిన ఈ పరిచర్య. మాకంటూ సంఘం లేదు. ఆమేన్. దేవుడు కృపను బట్టి దేవుడును ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు పిలిచినప్పుడు అన్నిటి విడిచిపెట్టేసి నేను ఈ పరిచర్యకు వచ్చాను. ఆమేన్. హల్లెలూయా. 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 నా యవన కాలం నుంచి యేసుక్రీస్తు కొరకు పరిచర్య చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు నిన్న మొన్న భక్తికి వచ్చిండు, ఒకవేళ అనుకోవచ్చు దాదాపు నుంచి పరిచర్యలకు వచ్చి 10 సంవత్సరాల పైన అవుతుంది. హల్లెలూయా. ఆమేన్. సో యూదుని ఇష్టమైంది. హల్లెలూయా. అబ్రహాము తండ్రి దేవుడికి ఇస్సాకును బలిగేయడానికి ముందుకు వచ్చిండు. ఆమేన్. హల్లెలూయా. తర్వాత తన తండ్రి అయిన దేవుడు ఏకైక కుమారుణ్ణి మనకి ఇవ్వటానికి, మన రక్షణ కొరకు ఇవ్వటానికి ఆయన వెనకాలేదు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు మీరు పంట విత్తనం విత్తితే మీరు 30 దంతులు 60 దంతులు మీరు పొందుతారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కుడికేరు ప్రదేశం మీ ఎవరి దగ్గర చాలా మంది అనుకోవచ్చు, నేను రాత్రి కొన్ని మాట్లాడినాను,
ఏంటంటే జేసీడీఎంకి ఫారెన్ సపోర్ట్ ఉందన్నారు. నేను హల్లెలూయా, మాకు ఏ ఫారెన్ సపోర్ట్ లేదు కానీ మాకున్న సపోర్ట్ హెవెన్లీ సపోర్ట్. చెప్పడం వచ్చిన నేను హల్లెలూయా. వీళ్ళేంటి ఇంత కెమెరాలు పెట్టారు, క్రేన్ కెమెరాలు పెట్టారు, వీళ్ళకి సంఘం లేదు, ఏమి లేదు, ఇంత ఇలా ఫోటోలు చేస్తున్నారు, ఫారెన్ పంపిస్తారా అన్నారు. బాబు కానే కాదు, మాకే సపోర్ట్ లేదు. నేను హల్లెలూయా హల్లెలూయా. నా ఆత్మ బిడ్డలు, నా ఆత్మ కుమారులైన సుధీర్ నేతల వంశీ గారు, తర్వాత రాజకుమారి గారు, ఇదంతా ఇంకా విమలమ్మ గారు, చాలా మంది ఇక్కడ యూత్ అంతా కలిసి మాకు సపోర్ట్ ఇచ్చారు. ఆమె హల్లెలూయా. మరి ముఖ్యంగా కూడికి ఏర్పాటు చేసింది నా ఆత్మ బిడ్డలైన సుధీర్ నేతల వంశీ గారు, రాజకుమారి గారు. ఆమె హల్లెలూయా. మాకే సపోర్ట్ లేదు. ఆమె హల్లెలూయా. మాకున్న సపోర్ట్ ఒకే సపోర్ట్, బైబిల్. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మమ్మల్ని వాక్కు పిలిచింది, వాక్కు మాకు బయలుపరిచింది, దేవుని వాక్కు మమ్మల్ని పిలిచింది, దేవుని వాక్కు ద్వారా కూడికి ఏర్పాటు చేసింది, దేవుని వాక్కు మమ్మల్ని తీసుకొస్తుంది. మన హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ వాక్కు మమ్మల్ని పంపించింది. నమ్మిన గట్టిగా చెప్పడం వచ్చింది. ఏమైనా హల్లెలూయా హల్లెలూయా. ఈ పరిచయం నిమిత్తం మీ గుప్పలు ఇప్పుడు. ఆమేన్ హల్లెలూయా. మేము మీ అందరిలాగా నిరుదోపిడి చేసే క్యాండిడేట్లం కదా. ఆమేన్. మీకు ప్రేరేపించుకోలేదు. ఆమేన్. శ్రేష్టమైనది, నీకు ఇష్టమైనది దేవుడికి ఇస్తే చాలా. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఈ పాట పాడుతున్నప్పుడు Praise the Lord. చప్పట్లు కొడుతూ నా నిందలు తొలగించు యేసయ్యా, నాకు రెట్టింపుగా నాకిచ్చు యేసయ్యా. నా నిందలు తొలగించు యేసయ్యా, నాకు రెట్టింపుగా నాకిచ్చు యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధనా 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 ఆరాధనా. నీ నిందలు తొలగించి వేసే, నీ నిందలు పూర్తిగా రెట్టింపు కనిపించేది నా యేసు క్రీస్తు మాత్రమే. చెప్పలు కొడుతున్నాడు, ఆయన నామని కనపరుస్తూ దినములు తీసి అది పూదండ దినములు ఇచ్చితే, పూడిద దినములు తీసి అది పూదండ దినములు ఇచ్చితే. యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధనా 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 ఆరాధనా. నా నిందలు తొలగించు యేసయ్యా, నాకు రెట్టింపుగా నాకిచ్చు యేసయ్యా. అందరూ నోరు తెరిచి Praise the Lord. I bind in Jesus' name every condition curse. I break, I release the power, I release the power, healing power, miracle power. Amen. Oh, Rivala Shekhe Tiraba.
భారభరిత ఆత్మను తీసి నాకు స్తుతి వస్త్రము ఇచ్చితే భారభరిత ఆత్మను తీసి నాకు స్తుతి వస్త్రము ఇచ్చితే యేసయ్యా 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 ఆరాధన 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 నా నిందలు తొలగించు యేసయ్యా నాకు రెట్టింపుగా నాకు యేసయ్యా చప్పట్లు కొడుతూ నేను తెలుసు స్వర్మతి పాట పాడదాం యేసు మహిమ కలుగుగాక సమస్త మహిమ ఘనత యేసు మాత్రం కలుగుగాక భారభయ పాట తీసేసి ఆయన స్తుతి వస్త్రాలు తొలుగుతున్నారు రాత్రి నీ కృపయే నాకు చాలయ్యా నీ ప్రేమయే నాకు చాలయ్యా యేసయ్యా నీ కృపయే నాకు చాలయ్యా నీ ప్రేమయే నాకు చాలయ్యా యేసయ్యా 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 ఆరాధన 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 శకరో షందరో అల్బారా శకరా చరారా శకో మతో మతరే దమాకాతో శకో మతో మతరే దమాకాతో శకో మతో అల్బారో దమారాల శకో మతో అల్బారో అల్బారా 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 శకరా అల్బారో శకరో నా నిందలు తొలగించు యేసయ్యా నాకు రెట్టింపుగా నాకు యేసయ్యా నా నిందలు తొలగించు యేసయ్యా నాకు రెట్టింపుగా నాకు యేసయ్యా 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 ఆరాధన 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 భారభరిత ఆత్మను తీసి నాకు స్తుతి వస్త్రము ఇచ్చితే భారభరిత ఆత్మను తీసి నాకు స్తుతి వస్త్రము ఇచ్చితే పూర్వములు తీసి నాకు పేదండ దినములు ఇచ్చితే నీ కృపయే నాకు చాలయ్యా నీ ప్రేమయే నాకు చాలయ్యా యేసయ్యా 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 అందులో యేసయ్యా యేసయ్యా ఆరాధన 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 ఆరాధన
ఆమేన్. ఎత్తబడిన కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త నీకు స్తోత్రం తండ్రి. నమ్మదగిన వాడా తండ్రి. ఎవరైతే కొడుకు నిమిత్తం తండ్రి వారి గొప్పలు పడ తండ్రి, వారికున్న అవసరతలు యేసు నామములో తీర్చబడిన తండ్రి. రాజా, ప్రవక్త ఎలీషా శిష్యుడు భార్య అయిన తన దగ్గర కొంచెం నూనె ఉంది ప్రభా, ఆ నూనె పోసుకొని అప్పులు మొత్తం తెచ్చుకుందని అదే నూనె తండ్రి వీరి కుటుంబాల్లో, వీరి జీవితాల్లో, వీరి సంఘాల్లో, వీరి పట్టణాల్లో నూనెతో నింపబడిన దాకా తండ్రి వారి అవసరం తీర్చబడిన తండ్రి 30 దింతులు 60 దింతులు 100 దింతులు వర్ధించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఒకసారి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా మొదటి రోజు మనతో దేవుడు మాట్లాడు. దావీదు గోలియాత్. ఆమేన్. దావీదు గోలియాత్ ముందు వాళ్ళ మధ్య జరిగిన సంఘటన ఏంటంటే, సౌలు దేవుని లోబడలేదు కాబట్టి సౌలైన రాజైన సౌలు తమ అభిషేకం కోల్పోయారు. ఏమైనా హల్లెలూయా. మరొకసారి దేవాతి దేవుడు దావీదుని ఎన్నుకొని దావీదు తన హృదయానుసారుడిగా ఎంచుకొని తన ప్రజల మీద రాజుగా అభిషేకించి గోలియాతుని దావీదు ద్వారా సంహరిస్తారు. ఆమేన్, హల్లెలూయా. రాత్రి కాలం యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. హల్లెలూయా. మనం ఆయనకి కాపరులమై, మనకు ఆయన కాపరే ఉన్నాడు, మనం ఆయనకు గొర్రెలమై ఉన్నాం. కాపరులేని మంద, కాపరులేని గొర్రె ఏ విధమైన చెడిపోతుందో, ఏ విధమైన ప్రమాదం పడుతుందో, ఏ తొడేలు లేకపోతే ఏ గుంటన కోచు, ఏ సింహం వచ్చేసి మింగేసింది. ఆమేన్, హల్లెలూయా. ప్రభు రాత్రి మనకి 23 కీర్తనలో మాట్లాడు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. ఆమేన్. మనకు ఆయన కాపరిగా ఉన్నది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా. ఈరోజు ఇంకా తొందరగానే ముగించబోతున్నాం. ఆమేన్. బట్ మిమ్మల్ని నేను చూసిన తర్వాత నేను చాలా చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బైబిల్ చూసిన తర్వాత ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ బైబిల్ ని నెలకోసారి ముగిస్తాను చదవటం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ బైబిల్ చదువుతున్నప్పుడు నేను చాలా ప్రాంతాలు, చాలా రాష్ట్రాలు వెళ్ళినప్పుడు నాకు తెలవకుండా నాలో కన్నీరు వచ్చేస్తే ప్రజలను చూడగానే. ఆమేన్. నాకు తెలవకుండానే వారి యొక్క బాధల పరిస్థితులు బయలుపరిచినప్పుడు నేను కన్నీరు కారుస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఈ బైబిల్లో ఉన్న వాక్యం మీకు చెప్పాలని మచిలీపట్నం 2005 నుంచి రావడం ప్రారంభిస్తుంది. ఆమేన్, వస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవవతి దేవుడు ఈ రోజు ఇలాంటి మహాసభలు కృషిని పెట్టి ఏర్పాటు చేశాం. ఆమేన్, హల్లెలూయా. కానీ ఈ మిమ్మల్ని చూస్తున్నప్పుడు నేను వాక్యం మొత్తం చెప్పాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఇండియాకి ఒక టైం ఉంది, ఇంగ్లాండ్కి ఒక టైం ఉంది, అమెరికా ఒక టైం ఉంది, పాకిస్తాన్కి ఒక టైం ఉంది, అర్జెంటీనాకి ఒక టైం ఉంది, ఆఫ్ఘనిస్తాన్ టైం ఉంది. బట్ పరలోకంలో టైం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ప్రభు కృపను బట్టి రాత్రి టైం పని చేయకపోతే ఈ రాత్రి అంతా వాక్యం చెప్పాను. ఆమేన్. మీకున్న వాచ్ ఆ టైంకి ఆగిపోతే అన్ని. హల్లెలూయా. ఈ రాత్రి అంతా మీకు నీ వాక్యం చెప్ప ఆశపడుతున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సే సంబడి హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. సే సంబడి హల్లెలూయా. సే సంబడి హల్లెలూయా. గట్టిగా సంతోషంగా హల్లెలూయా. మరలా రేపు ఇదే టైంకి వస్తే ఇప్పటికి ఇక్కడ ఉండదు. ఆమేన్. ఈ గ్రౌండ్ చీకటితో ఉండదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉండండి, సమాధానంగా ఉండండి. ఆమేన్, హల్లెలూయా. చూడమ్మా, సృష్టిని దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత, హల్లెలూయా, సృష్టిని దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత, ఆమేన్, హల్లెలూయా. సృష్టి గురించి ఏమన్నా బాబు సుధీర్ గారు ఏమైనా వీడియో ఉందా? సృష్టి హౌ టు క్రియేట్. ఓకే, సారీ. చూడండి, మనం ఉన్నది ఒక సృష్టి. జాగ్రత్తనండి.
నీ బ్రతుకును మార్చే వాక్యం ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆమేన్. సృష్టి శూన్యంగా ఏర్పరచబడింది, సృష్టి శూన్యంగా సృష్టించబడింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రోజు తండ్రి అయిన దేవుడు చీకటిని వెలుగుని ఏర్పరిచారు. తర్వాత అన్ని ఏర్పాటు చేశారు. ఆమేన్. హల్లెలూయా. ఒక్కోటి ఏర్పాటు చేశారు. ఆమేన్. హల్లెలూయా. థాంక్ గాడ్. చూడండి, ఇప్పుడు ఈ పిక్చర్ చూస్తూ నేను చెప్తాను. ఆమేన్. హల్లెలూయా. సృష్టి అలా ఏర్పాటు చేయబడింది. ఆమేన్. సృష్టిలో లోపం లేదు, సృష్టిలో పాపం లేదు. మొట్టమొదటి తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత, సృష్టిని ఈ భూమిని నిర్మించిన తర్వాత ఎలాంటి పాపము, ఎలాంటి చేదు, ముళ్ళు కప్పలు, ముళ్ళ తుప్పలు ఎలాంటి లేవు. హల్లెలూయా. సో సృష్టి దేవుడు చాలా అందంగా క్రియేట్ చేశారు. సృష్టి చాలా అందమైంది. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది ఈ రోజుల్లో ఐ లవ్ నేచర్ బ్రదర్, నేను సృష్టిని, ప్రకృతిని నేను ప్రేమిస్తున్నాను. రే నాయనా, ప్రకృతిని సృష్టించిన వాడిని ప్రేమించి మేము చెప్పండి. బ్రదర్, ఊటీ ఉండదు బ్రదర్, అసలుకి ఆ మంచు కొండలు ఎంత తెల్లగా ఉండే హిమాలయ పర్వతాలు, అంతకంటే ఆయన మనసు తెల్లనిది, ఆయన హృదయం తెల్లనిది, ఆయన ప్రేమే తెల్లనిది ఉంది. ఏమేమి తెల్లనిది ఏమేమి. అబ్బా 18 కీర్తన చెప్పబడుతుంది. 19 కీర్తనలో ఆకాశం ఆయన మహిమ వివరిస్తుందంట. ఆమేన్. హల్లెలూయా. ఆకాశం చూడండి, చాలా మంది ఈ రోజుల్లో ఆకాశంలో ఇప్పుడు కొత్తగా వచ్చింది శాస్త్రవేత్తలు ఏమని తెలుసా బ్రదర్, కొంతకాలం మనం భూమి నిండిపోయింది బ్రదర్, భూమి నిండిపోతుంది, ప్లేసులు లేవు, 50 అంతస్తులు 60 అంతస్తులు 100 అంతస్తులు కడతారు బ్రదర్. ఇప్పుడు మనిషి జీవన మనుగడ కొరకు ఎక్కడికి వెళ్తున్నారు? చంద్రమండలం. ఏయా దేవుడు పిచ్చోడేవన్నా, దేవుడు జ్ఞానహీనుడా, నువ్వు పెద్ద జ్ఞానిగా? ఒక్కడికి 105 టెంపరేచర్ గడగడ ఉంటారు. 105 టెంపరేచర్ కోడి పొదిగి ఏంట్రా కోడి పక్క ఎప్పుడు ఇంటూ ఉంటుంది కానీ తీసుకుపోయి ఏం చేస్తారు? గాబుల నుంచి 3 సార్లు పైకి లేపుతారు. 105 టెంపరేచర్ ఇస్తే చాలు అమ్మా అయ్యా. దేవుడు జ్ఞానం తక్కువడా ఈ భూమిని ఏర్పాటు చేసింది ఆయనకి తెలవదా? మనిషి ఎక్కడ నిర్మించి ఎక్కడ జీవించాలని తెలవదా? ఈ పనికి మన మొత్తం ఏం చేస్తున్నారు? శాటిలైట్, ఉపగ్రహాలు, చంద్రమండలాలు, గురుగ్రహం, శనిగ్రహం, శుక్రగ్రహం పట్టిది మొత్తం శని పట్టేసింది. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవాది దేవుడు సృష్టి ఏర్పాటు చేసిన తర్వాత సృష్టి చాలా రమ్యంగా ఉంది, సృష్టి చాలా అందంగా ఉంది. ఏమైనా ఆ తర్వాత తన పోలిక చొప్పున తన స్వభావం చొప్పున ఒక నరుని క్రియేట్ చేసినాడు. ఆ నరుని పేరు ఆదాము. తండ్రి అయిన దేవుడు ఆదామును చూచి సంతోషపడును. ఏ ఆదామా, నీవు నాలాగున్నావు, నేను నీలాగనే ఉన్నాను. చెప్పండి, నీవు నాలాగనే ఉన్నావు ఆదామా, నేను నీలాగనే ఉన్నాను ఆదామా. ఆదామా దగ్గరికి రా. ఆదాముని మట్టితో చేసిను, ఆయన వాక్కుతో నిర్మించును.
ఆదాము దగ్గరకు తీసుకొని హత్తుకొని ముద్దు పెట్టాను. ఎందుకంటే ఆయన స్వరూపం కలిగిన ఆదాము, ఆయన పోలిక కలిగిన ఆదాము. ఆదామా ఆదామా నీవు నాలాగనే ఉన్నావు. ఇప్పుడు అడుగుతూ, ఇప్పుడు నేను దేవుడు ఎలాగుండంటే, చాలా మంది బ్రదర్ దేవుడు ఎలా ఉన్నాడు బ్రదర్? మీ ఇంటిలో నిలువు అద్దం ఉంటే, డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే అద్దం ఎదుటి అప్పుడు నిలబడు. ఇప్పుడు నీ మొహం నీ అద్దంలో కనపడుతుంది. అలాగనే దేవుడు ఉన్నాడు, అలాగనే దేవుడు ఉన్నారు. ఆయన స్వరూపం చేత, ఆయన మాట చేత, ఆయన పోలికని చేత నరుణ్ణి సృజించును. ఆమేన్. మీరందరూ ఎలా ఉన్నారు తెలుసా? యేసులాగా ఉన్నారు. ఓకే, థాంక్ గాడ్, ప్రైజ్ లార్డ్. చెప్పండి కనబడుతున్న ఒకసారి హల్లెలూయా. దామలు లేనందుకు దేవుని స్తుతి, హల్లెలూయా. మిడతలు లేనందుకు హల్లెలూయా. చాలా సంతోషంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు ఆదాముని క్రియేట్ చేశారు. అయ్యా, ఆదాముని క్రియేట్ చేసేది ఏమన్నా ఉందా? ఓకే, థాంక్ గాడ్. సో ఆదాముని క్రియేట్ చేశారు ఇప్పుడు మట్టితో. ఆమేన్. ఇప్పుడు ఆదాము దగ్గరకి అన్ని వచ్చినవి, పశువులు వచ్చినవి, పురుగులు వచ్చినవి, క్రూర జంతువులు వచ్చినవి, భూమి మీద నడిచేవి, ఆకాశంలో ఎగిరేవి, భూమి మీద ప్రాకేవి, అన్ని వచ్చినవి. ఆదాము వాటికి పేరు పెట్టెను, ఆదాము వాటికి పేరు పెట్టెను. అన్నయు ఆడది మగది ఉన్నాయి. అప్పుడు తండ్రి అయిన దేవుడు యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆదాముకు గాఢ నిద్ర కలిగించి తన ప్రక్కలో ఒక ఎముక తీసి, ఆదాముకు గాఢ నిద్ర కలిగించి ఒక ప్రక్క ఎముక తీసి ఆమెకు నారి అని పేరు పెట్టబడును. ఇప్పుడు ఎముకతో తయారు చేయబడిన నారి ఆదాము ఎదుట నిలబడిను. ఆదాముకు తెలవదు. ఎందుకంటే నిద్రలో ఎముక తీసేను. ఇది కూడా చెబుతుంది మగవారికి ఒక ప్రక్కట ఎముక తక్కువ ఉండునని. ఇప్పుడు ఆదాము అవను చూసి ఇలా చెబుతుంది, నా మాంసంలో మాంసమా, నా ఎముకలో ఎముక, నువ్వు నాల నుంచి తీయబడి కాబట్టి నీ పేరు నారి. ఆమేన్, హల్లెలూయా. నారి అంటే అర్థం నరమమ్మా. ఈ నరాన్ని దేనికి వాడతారంటే బాణం తయారు చేయుటకు నరాన్ని వాడతారమ్మా. నరాన్ని వాడతారు. ఎంతలా బలమైన కడ్డీ అయినా, ఎంతలా బలమైన ఎదురు బొంగైనా నరంతో కట్టి లాగితే లొంగిపోవాల్సినదే. ఇప్పుడు సృష్టి కూడా ఆ నరముతోనే లొంగిపోయినది, ఆ నరముతోనే పాపం చేసినది, ఆ నరముతోనే దేవుని స్వరూపం కోల్పోయినది, ఆ నరంతోనే దేవుని అభిషేకం మొత్తం కోల్పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆదామును చూడగానే పోయాడు, బావుద్రేత పోయి, నా మాంసంలో మాంసమా, నా ఎముకలో ఎముక. ఇప్పుడైతే ఒక్కొక్కరికి 3 ఎముకలు తీయబడుతున్నాయి అమ్మా. 3 ఎముకలు తీయబడుతున్నాయి. 3 ఎముకలు తీస్తే తమ్ముడా నువ్వు బ్రతకలేవురా నాయనా. దేవుడు తీసిన ఒక్క ఎముకే. ఇప్పుడు మనలో ఏం చేస్తారు? 3 ఎముకలు చేస్తున్నారు. ఇటు 2 ఇటు ఒకటే.
చిన్న కుటుంబం, పెద్ద కుటుంబం, మిడిల్. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డడ్డరా. హల్లెలూయా. ఎప్పుడైతే అవను దేవుడు సృజించాడు స్వరూపం చొప్పున, ఎప్పుడైతే సాతాను మాటికి లోపడారో అప్పుడు భూమి అంతా ఏమైందంటే అల్లకొదం చేయబడింది. భూమి అంతా ఒకసారి షేక్ అయిపోయింది. భూమి అంతా భూమికి ఒకసారి భూకంపం వచ్చేసేలాగా ఉంది. ఎందుకంటే అవ్వ చదువుతుంది, అవ్వతో సాతాను మాట్లాడుతుంది. ఏమని తెలుసా? ఈ తింటే తండ్రి అని దేవుడు చెప్పారు. ఏమని తెలుసా? అన్నీ తిన గాని ఈ మంచి చెలి తెలియజేసే పండు తినొద్దు సాతాను చెప్తుంది. సాతాను ఇప్పుడు ఆ అవ్వ చెవి దగ్గర గురుకుతా ఉండదు. ఎప్పుడు కొంతమంది చెవులో వాళ్ళు ఏం చెప్తే అర్థం కాదు. చాలా మంది ఫోన్ పక్కన 10 మంది ఉన్నా సరే